మంచిగా నడవకుండా మనుషులు బయట సార్ నన్ను ఏం చేయాలనుకుంటున్నారు ఇదేం చేస్తారు నేను ఎట్లా నేను వారం అయితే 3-4 లక్షలు చూసుకునేది ఏముంది సార్ చెప్పుదా కంప్లీట్ అయింది సార్ ఏం లేదు పండగ వస్తుందా పండుగ అవుతారు కదా సార్ పండుగకు భోజనం వస్తుంటే సోమవారం చింజుకులో చూపెట్టు నేను ఎట్లా బతుకుతారు ఇప్పుడు నేను గవర్నమెంట్ తో నేను కొట్లాడతామా నేను కొట్లాడిపిస్తా రైతు దండుగా సార్ రైతే దండుగా ఈ రోజు రైతే దండు జాబులు చేసిన వాళ్ళ ఇంత బాగుంది సార్ రైతు దండుగా సార్ కనీసం బురద కక్కుతున్నాం సార్ మేము ఒక ముద్ద నోట్లకెడనికి ఇట్లా పోతలేదు ఇది ముద్ద పోతుంది సార్ ఇంత కష్టపడు నీకు నెల శాలరీ పడితే ముద్ద కమ్మగా తింటావు నేను తింటానా సార్ ఇది చెప్పు సార్ నేను నేను ఈ రోజు సార్ మస్తు సార్ ఒక జాబ్ ఉన్నాడు కమ్మగా తింటే ఒక రైతు నా గోడి వినిపించు సార్ అందరికి నా గోడి అందరు రైతులకు న్యాయం చేశారు ఏడి గారు బాగున్నా ఇప్పుడు బొక్కలోనిపల్లి కోడూరు రామచంద్రపూర్ చౌదరిపల్లి జమీసాపూర్ మొత్తం వడగండ్ల వాన పడి దాదాపు 800 ఎకరాలు మొత్తం రోడ్ల మీద పడ్డదంతా. ఇంతవరకు మీరు అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా రాలేదు అక్కడికి. అగ్రికల్చర్ నేను ఇక్కడే ఉన్నా. నేను అగ్రికల్చర్ ఆఫీసర్ ఫోన్ చేస్తే నేను సెల్లో ఉన్నా అని చెప్పిండంట. ఇప్పుడు కాదు ఏడి గారు, మీరు కలెక్టర్ గారు ఇమ్మీడియట్గా చూడాలా, ఇమ్మీడియట్గా మీరు రావాలా. నేను స్పీకర్ పెట్టినా, ఫోన్ స్పీకర్ పెట్టినా, రైతులు వింటున్నారు స్పీకర్ పెట్టినా. నేను దాదాపు 1000 ఎకరాలు పోయింది మొత్తము. తక్షణ సాయం చేయాలి, పర్మనెంట్ సాయం చేయాలి. ఇప్పుడు మనం కౌలు రైతు కానీ కౌలు రైతులకు పోయింది రైతు బంధు, ఎవరికి ఉన్న రైతుకి లేదు, కౌలు రైతుకి ఎక్కడ. మరి ఇప్పుడు మీరు ఇమ్మీడియట్గా రాండి.
మీరు వచ్చి చూడండి. చూసి మీరు తక్షణం సాయం, ఇప్పుడు ఎకరాకు 40,000 చొప్పున ఇవ్వాలి వీళ్ళకు. ఎకరాకు 40,000 చొప్పున ప్రజెంట్ ఒక 10,000 చొప్పున ఇచ్చేయండి. తర్వాత గవర్నమెంట్ చూసి మిగతా చేయండి. మీ దగ్గర ఫండ్స్ ఉంటాయి కదా, కలెక్టర్ దగ్గర ఉన్న ఫండ్తోన ఇమ్మీడియట్ గా సాయం చేయండి, తక్షణ సాయం చేయండి. తక్షణ 10,000 20,000 చేసి తర్వాత గవర్నమెంట్ రాయండి. నెల రోజులు టైం తీసుకుంటారు. నెల రోజులలో ఎకరాకు 40,000 చొప్పున ఇవ్వండి. ఇప్పుడు వాళ్ళు చచ్చిపోతామంటారు రైతులందరూ. ఎట్లా చెప్పండి, ఇట్లా చేయండి. దృష్టి తీసుకెళ్ళి ఇమ్మీడియట్ తక్షణ సాయం చేయండి. వచ్చి చూసిపోతే ఏడుపు కంటికి తుడిచిపోతే కాదు. ఇట్లా మీరు వచ్చిరంటే, మీరు కలెక్టర్ గారు వచ్చిరంటే వాళ్ళకు చూడండి ఏడబడ్డదో అదే కనీసం 5% పనికి వస్తా చూడండి. 5-10% పనికొచ్చినా మీరు ₹1 ఇవ్వకండి. 100కు 100% నష్టం జరిగిపోయింది. మీరు ఇమ్మీడియట్ గా డబ్బులు ఎకరాకు 40,000 చొప్పున మేము అడుగుతున్నాము. డైరెక్ట్ గా ఇమ్మీడియట్ గా వాళ్ళ అకౌంట్లో వేయండి. తక్షణ సాయం చేయండి. వచ్చి చూసిపోతే కాదు. మీరు వస్తామంటే మేము వెయిట్ చేస్తాము. ఇక్కడ కలెక్టర్ గారిని అడుగు వస్తాంటే మేము వెయిట్ చేస్తాం. వీడు అందరూ ఉంటాం. ఏం చేయాలి మీకు వచ్చినందుకు. మీరు ఒకవేళ ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం రైతుల తరఫున. మేము 10 ఏళ్ళు రైతులను బతికించుకున్నాం, కానీ ఇదేందా ఇంత అన్యాయం. డబ్బులతోనే రండి, ఉట్టిగా రాకండి. ఉట్టి వచ్చిపోతే మాత్రం ఊరుకోండి. మీరు కూర్చుంటాం, రండి, మాట్లాడండి. డబ్బులు తీసుకొని రండి. ఎకరకు 10,000 చొప్పున ఇవ్వండి. మిగతా 30,000 టైం తీసుకొని న్యాయం చేయండి సార్. చేస్తా ఖచ్చితంగా. కేసీఆర్ గారి దృష్టి తీసుకెళ్తా. అసలు మీరు మాట్లాడమని చెప్తా. కేసీఆర్ గారు చెప్పి అసలు మాట్లాడిపిస్తా. ఈ ప్రభుత్వం ఇవ్వాలి. ఇవ్వకపోతే మేము మళ్ళీ వచ్చిన తర్వాత ఒక్కరిని వదిలిపెట్టకుండా మన ఇంతమంది ఒకరొకరు 15 ఎకరాలు వేసుకున్నారు, 10 ఎకరాలు వేసుకున్నారు. ఈ రైతులంతా ఏం కాదు. నాదే ఇంత ఉందంటే ఓలది ఎంత ఉండొచ్చు సార్.